హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెజ్ బాస్కెట్. నేను మిస్ పాతిశ్రీ. వెజ్ బాస్కెట్లో ఈరోజు నేను బ్యాచిలర్స్ కూడా ఎంతో సింపుల్గా తయారు చేసుకునే విధంగా కాకరకాయ వెల్లుల్లి కారం అలాగే వంకాయ వెల్లుల్లి కారంను ఎంతో ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో తయారు చేసి చూపించబోతున్నాను. నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు ఈ వెల్లుల్లి కారం ఎంతో రుచిగా ఉంటుందండి. ముందుగా ఇక్కడ నేను కాకరకాయ వెల్లుల్లి కారం కోసం చిన్నగా ఉండే 6 కాకరకాయలను తీసుకున్నానండి. ఈ వెల్లుల్లి కారానికి ఇలా చిన్నగా ఉండే కాకరకాయలు లేదా కంచె కాకరకాయలు అయితే చాలా టేస్టీగా ఉంటాయండి. మీకు ఇవి లభించినట్టయితే పెద్ద కాకరకాయలను 2 ముక్కలుగా కట్ చేసి వాడుకోవచ్చండి. ఇప్పుడు కాకరకాయలను శుభ్రంగా ఒక 2-3 సార్లు నీటితో కడగాలండి. ఇలా కడిగిన కాకరకాయలను ఒక క్లాత్ మీద తడిపోయే వరకు ఆరబెట్టుకోవాలండి. కాకరకాయలను తడి లేకుండా ఆరబెట్టుకోవటం వల్ల నూనెలో వేసినప్పుడు ఎక్కువగా చిటపటలాడకుండా ఉంటుందండి. ఇప్పుడు ఈ కాకరకాయలను పక్కకు పెట్టుకొని వంకాయ వెల్లుల్లి కారం కోసం ఇక్కడ పొడవుగా ఉండే వంకాయలలో లేతవి కొద్దిగా లావుగా ఉన్నవి 6 వంకాయలను తీసుకున్నానండి. మరీ సన్న వంకాయలను కాకుండా కొంచెం లావుగా ఉండే వంకాయలను తీసుకొని నీటితో శుభ్రంగా కడగాలండి. ఇలా శుభ్రంగా కడిగిన వంకాయలను తడిపోయే వరకు క్లాత్ మీద ఆరబెట్టుకోవాలి. తడి ఆరితే నూనెలో వేసినప్పుడు ఎక్కువగా చిటపటలాడకుండా ఉంటాయండి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని వెల్లుల్లి కారం కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక చిన్న గ్లాసుతో ఘాటు తక్కువగా ఉండే కారంను ఒక గ్లాసుడు తీసుకుంటున్నానండి. కారం ఘాటు తక్కువగా ఉంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత ఉప్పును తీసుకోవాలండి. ఇక్కడ నేను 1/2 గ్లాసు ఉప్పును యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి 1/2 గ్లాస్ వరకు పొట్టుతో ఉన్న సన్నని వెల్లుల్లి రెబ్బలను యాడ్ చేస్తున్నానండి. పొట్టుతో ఉన్న సన్నని వెల్లుల్లి రెబ్బలను యాడ్ చేసుకోవటం వల్ల వెల్లుల్లి కారాన్ని మిక్సీ చేసినప్పుడు వెల్లుల్లి కారం ముద్దగా తయారవకుండా ఉంటుందండి. పొట్టుతో సహా వెల్లుల్లిపాయలను యాడ్ చేయటం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. కొద్దిగా పసుపు, 1/2 టీ స్పూన్ జీలకర్రను యాడ్ చేసుకొని మిక్సీని ఆన్ చేస్తూ ఆఫ్ చేస్తూ మిక్సీ చేసుకోవాలండి. ఈ విధంగా ఆన్ చేస్తూ ఆఫ్ చేస్తూ మిక్సీ చేసుకోవటం వల్ల వెల్లుల్లి కారం ముద్ద కట్టకుండా పొడి పొడిగా ఉంటుందండి. చూడండి, వెల్లుల్లి కారం అనేది ఈ విధంగా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. చూడండి, వెల్లుల్లి కారం అనేది ముద్ద కట్టకుండా పొడి పొడిగా ఉంది. ఇప్పుడు ఈ వెల్లుల్లి కారాన్ని ఒక గిన్నెలోకి లేదా ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. ఈ వెల్లుల్లి కారాన్ని డైరెక్ట్గా వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తినేసేయచ్చండి. ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ వెల్లుల్లి కారాన్ని పక్కకు పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి తగినంత నూనెను వేసుకొని నూనెను వేడి చేసుకోవాలండి. ఈ నూనె వేడెక్కేలోపు ముందుగానే కడిగి పెట్టుకున్న కాకరకాయలను ముందు భాగం వెనక భాగం కట్ చేసుకోవాలండి. ఇప్పుడు కాకరకాయ మధ్యలోకి ఘాటు పెట్టుకోవాలండి. కాకరకాయ మధ్యలో ఘాటు పెట్టుకున్న తర్వాత లోపల పుచ్చులు పురుగులు ఉన్నాయో లేవో చెక్ చేసుకుని పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు కాకరకాయ లోపల కూడా పురుగులు పుచ్చులు ఉంటున్నాయండి. ఇలాగే అన్ని కాకరకాయలను ఘాటు పెట్టుకొని పుచ్చులు పురుగులు లేకుండా చెక్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలండి. ఈలోపు ఇక్కడ డీప్ ఫ్రైకి పెట్టిన నూనె కూడా బాగా కాగిపోయిందండి. ఇప్పుడు మంట తగ్గించుకొని ఇలా బాగా కాగిన నూనెను 2 లేదా 3 స్పూన్లు ముందుగా తయారు చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారంలోకి యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని నూనె బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కాగిన నూనెను వెల్లుల్లి కారంలో యాడ్ చేసుకొని కలుపుకోవటం వల్ల కారం అనేది పచ్చిగా లేకుండా ఉంటుందండి. ఇప్పుడు ఈ కారంను పక్కకు పెట్టుకొని వేడెక్కిన నూనెను మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని కాకరకాయలను యాడ్ చేసుకోవాలండి. డైరెక్ట్గా కాకరకాయలు యాడ్ చేయాలంటే భయపడేవారు ఇలా ఒక చిల్లుగరిటెలో వేసుకొని నూనెలో వేసుకోవచ్చండి. ఇప్పుడు అన్ని కాకరకాయలను అన్ని వైపులా తిప్పుకుంటూ నూనెలో బాగా వేయించుకోవాలండి. ఇలా అన్ని వైపులా తిప్పుకుంటూ కాకరకాయలను వేయించుకోవటం వల్ల అన్ని వైపులా సమానంగా వేగుతాయండి. చూడండి, ఇక్కడ కాకరకాయలు వేగిపోయాయి. వీటిని నూనెలో నుంచి బయటికి తీసుకోవాలండి. మీకు కాకరకాయలు బాగా వేగాయో లేదో తెలియటం కోసం ఇక్కడ వేగిన కాకరకాయలను చాక్తో ఒకసారి మధ్యకి గుచ్చితే ఈజీగా లోపలికి దిగుతుందండి. అలా అయితే కాకరకాయ బాగా వేగిందని అర్థం. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని వీటిని పక్కకు పెట్టుకోవాలి.
ఇప్పుడు వేడెక్కిన నూనెను మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని ముందుగా కడిగి పెట్టుకున్న వంకాయ తొడిమె కట్ చేసి నిలువుగా ఘాటు పెట్టుకొని ఒక్కొక్కటిగా పుచ్చులు పురుగులు లేకుండా చూసుకొని నూనెలోకి వేసుకొని అన్ని వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. వంకాయలు ముందుగానే కట్ చేసి పెట్టుకుంటే కండ్ర వస్తాయి కాబట్టి నేను అప్పటికప్పుడు కట్ చేసి నూనెలో యాడ్ చేశానండి. చూడండి, ఇక్కడ వంకాయలు బాగా వేగిపోయాయండి. ఇప్పుడు వీటిని నూనెలో నుంచి బయటికి తీసుకోవాలి. ఇలా తీసుకున్న వంకాయలను ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇప్పుడు వీటిని పక్కకు పెట్టుకోవాలండి. ముందుగానే వేయించి పెట్టుకున్న కాకరకాయ మధ్య భాగంలోకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారంను మనకు కావాల్సినంత స్టఫింగ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను కాకరకాయ లోపల గింజలు తీయట్లేదండి. మీకు కాకరకాయ లోపల గింజలు నచ్చనట్టయితే వాటిని తీసివేసి వెల్లుల్లి కారాన్ని స్టఫ్ చేసుకోవచ్చండి. ఇదే విధంగా మిగతా అన్ని కాకరకాయల్లోకి వెల్లుల్లి కారాన్ని స్టఫ్ చేసుకోవాలండి. చూడండి, ఇక్కడ కాకరకాయ వెల్లుల్లి కారం రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇదే విధంగా ముందుగానే వేయించి పెట్టుకున్న వంకాయలలోకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారాన్ని మధ్యలోకి కావాల్సినంత స్టఫ్ చేసుకోవాలండి. ఇలాగే అన్ని వంకాయల్లో కూడా వెల్లుల్లి కారాన్ని స్టఫ్ చేసి పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ వంకాయ వెల్లుల్లి కారం రెడీ అయిపోయింది. అంతేనండి, ఎంతో సింపుల్గా బ్యాచిలర్స్ కూడా ఎంతో సింపుల్గా తయారు చేసుకునే విధంగా కాకరకాయ వెల్లుల్లి కారం, వంకాయ వెల్లుల్లి కారం రెడీ అయిపోయాయి. రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.